మీ అందరికీ కూడా చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేయాలి. అర్థశాస్త్రాన్ని రాసిన కౌటిల్యుడు చాణక్యుడు ఒక సామ్రాజ్యానికి మహామంత్రిగా సలహాదారుగా ఉన్నాడు. ఆయన ఇంటికి ఒక చుట్టం వచ్చిండు. ఒక గంట సేపు వెయిట్ చేసిండు. అప్పుడు చాణక్యుడు తను చేస్తున్న పనినంతా ఒక గంట సేపు తర్వాత ఆపేసి అక్కడున్న దీపాన్ని ఆర్పేసి ఇంకొక దీపాన్ని వెలిగించి ఆ బంధువును కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు ఏం పని మీద వచ్చారు అని చెప్పి అడిగిండు. ఆ బంధువు ఆశ్చర్యంగా అడిగిండు, ఆ దీపం బాగుండే కదా, దాన్ని ఎందుకు ఆర్పినరు, అది ఆర్పి కొత్త దీపాన్ని ఎందుకు వెలిగించిరు మీరు అంటే, ఆ రోజు చాణక్యుడు కౌటిల్యుడు ఏం చెప్పిండంటే, అప్పుడు నేను ప్రభుత్వ పనిని చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు చూస్తూ ఉన్నా, అందుకే ఆ పని ప్రభుత్వ పని కాబట్టి ప్రభుత్వం ఆ దీపం ఖర్చు భరిస్తుంది. ఇప్పుడు ఇది నా పర్సనల్ విషయము, బంధువుగా నువ్వు వచ్చిరు, నేను మాట్లాడుతున్నా కాబట్టి ఈ దీపము నా సొంత డబ్బులతోటి ఈ దీపాన్ని వెలిగించి దానికి కావాల్సిన చెంబును నా సొంత డబ్బులతోటి కొంటున్నా అని చెప్తూ తన అర్థశాస్త్రంలో ఏం రాసిండంటే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే రాజు అంతకంటే గొప్ప పాపాత్ముడు ఈ భూప్రపంచంలో ఉండడు, నరకంలో ఆయనకు అత్యధికమైన కఠినమైన శిక్ష పడుతుంది అని చెప్పి అదే అర్థశాస్త్రంలో రాసిండు. 4,000 కోట్లతో కట్టిన ఒక బ్యారేజీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయుపట్టుగా ఉండి స్టోర్ చేసి దాన్ని రివర్స్ పంపింగ్ చేసే ఒక బ్యారేజ్ కుంగిపోయింది, కూలిపోతుందంటే వీళ్ళకి అది సామాన్య విషయం, చీమగుట్టినట్టన్నా లేదంటే ఎంత దారుణమైన మానసిక స్థితిలో వీళ్ళున్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం స్కామ్. అది కాళేశ్వరం సాక్షిగా ఒక దేవుని పేరు మీద జరిగిన భయంకరమైన స్కామ్. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కృష్ణానది మీద ఏదో చేస్తున్నాం మేము చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమాలు చేసినట్ట ఇప్పుడు 2 రోజులకే నీ ఉద్యమం అయిపోయిందా? నువ్వు చెప్పింది ఎప్పుడు కృష్ణానది మీద, ఇప్పుడు నల్గొండల సభ పెట్టి ఉద్యమం చేస్తున్నావా? ఎన్ని టన్నులు తీసుకొచ్చినావు? టనెళ్ళు కొట్టినాము, రిజర్వాయర్లు నింపినామని చెప్పి మీరు చెప్పారు కదా, మరి ఎంత స్కామ్ జరిగింది అక్కడ లెక్క తెలిసొద్దా? మనం తీసుకొచ్చినామన్నారు, రివర్స్ పంపింగ్ అన్నారు, మరి ఎత్తిన నీళ్ళన్నింటినీ కూడా మళ్ళా 3 సంవత్సరాలు వర్షం వస్తే కిందికే పంపించడం కదా. కాళేశ్వరంకి సంకేతం, కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ కు సంకేతం. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ దోపిడీని, ఈ భయంకరమైన దోపిడీని తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా కలిసి అక్కడికి పోతా ఉన్నాం. దాన్ని కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మాట రావట్లేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్ ఇక్కడ, ఆయన సభకు రావట్లేదు. ఎంత దారుణమైన విషయము! సభకు రాకుండా అపోజిషన్ లీడర్ బాధ్యత తీసుకోకుండా చిల్లర రాజకీయాల కోసం నల్గొండ పోతా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే సినిమా స్టార్లు వాళ్ళ పాపులారిటీ తగ్గిపోయి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయో మళ్ళీ రీలాంచ్ చేసుకుంటుంటారు పాత సినిమాలను. చిరంజీవి గారు గ్రాఫ్ తగ్గినప్పుడు ఖైదీని మళ్ళా రిలీజ్ చేసుకున్న తర్వాత, మహేష్ బాబు గారిది పాపులారిటీ తగ్గినప్పుడు ఆయన పొగిరి సినిమాను రిలీజ్ చేసుకుంటున్నారు. అట్లా కేసీఆర్ గారు మొత్తం పాపులారిటీ అర్థమైపోయిందని తెలిసి తాను లాంచ్ చేసుకునే కార్యక్రమమే ఈ నల్గొండ సభ తప్ప ఇంక కాదు. దొంగ నడిచినట్టు ఉంది. కాబట్టి వీటన్నిటినీ తెలంగాణ ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యుల యాత్ర కాళేశ్వరం కొనసాగుతా ఉంది.